4 20 లక్షల చీటీలు 3 50 లక్షల చీటీ ఒకటి వేసినామన్నా. డబ్బులు మొత్తం కట్టిండేది నేను పోయి ఎత్తుకొచ్చిండేది ఒక చీటీనే ఆ పర్సన్ దగ్గర చెక్కు బండు రాహిచ్చి. మిగిలినవన్నీ చీటీలు ఇంటి పనికని దానికని తక్కువ వచ్చింది ఎత్తుకుంటామంటే ఎత్తిచ్చినా కూడా నేను చెక్కు బండు రాహిచ్చినాను వాళ్ళకి. చీటీలు ఇప్పుడు నేను 3 నెలల నుంచి కట్టలేదన్నా. మిగిలిన వాళ్ళ దగ్గర నా బంగారు గాని మా ఇంటానికి ఇవేం తెలియదు. నా బంగారు కార్డు నుంచి మొత్తం పెట్టేసే అక్కడికి నేను డబ్బులు ఇచ్చిన. నా బంధువర్గంగా గానీ ఫ్రెండ్షిప్ పరంగా గానీ మొత్తం అంతా తీసుకొని ఇచ్చిన అన్న. ఇంత డబ్బులు ఎట్లా కట్టినారు మీరు? లక్ష్మీ సుబ్రహ్మణ్యం. మా ఇంత డబ్బులు ఎట్లా కట్టినారు మీరు? ఇంత డబ్బులు ఎట్లా కట్టినారు? మా ఇంటాయన డబ్బులు ఎత్తిపెట్టిండేటివి కట్టినా. నా ఫ్రెండ్స్ దగ్గర నా బంధువుల దగ్గర అంతా తీసుకొని కట్టినాం. మేము ఫైనాన్స్ చేసిండేది వాస్తవమే. అమ్మప్పమ్మ 2.5 సంవత్సరం నుంచి జరిగింది నా ఇది. ఎంత రావాలమ్మా మీకు? 1,20 లక్షల చీటీలు వేసినా. ఎంతమంది దగ్గర ఎత్తిండేది ఒక చీటీనే. 1,20 లక్షలు ఎంతమంది దగ్గర వేయించినారు చీటీలు? మా ఫ్రెండ్స్ బంధువుల వర్గం నుంచి వేయించిన. ఎవరు వీళ్ళ తరపున వేయించారా? వీళ్ళ తరపున వేయించిండేది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అడుగుతా అంటే? ఇప్పుడు 3 నెలల నుంచి కట్టట్లేదు, నువ్వు కట్టిండే డబ్బులు సరిపోయింది అని చెప్తున్నారు.